నల్లగొండ మున్సిపాలిటీని హస్తం పార్టీ కైవసం చేసుకోనుంది. బీఆర్ఎస్ చెందిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం విజయం సాధించింది. మెజార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో ఈ తీర్మానం నెగ్గింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన 9 మంది కౌన్సిలర్లు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చేరిన మరో 6 కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టి తీర్మానం నెగ్గింది. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్లలో ఒకరికి చైర్మన్గా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక జిల్లా కేంద్రమైన నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో ఉత్కంఠంగా అవిశ్వాస తీర్మానం కొనసాగింది. మున్సిపల్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పటేల్ సమక్షంలో అవిశ్వాస తీర్మానంపై ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 41 ఓట్లు, వ్యతిరేకంగా బీఆర్ఎస్కు 5 ఓట్లు వచ్చాయి. ఒకరు తటస్థంగా ఉండగా మిగిలిన సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. అయితే 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండలో మొత్తం 48 వార్డులకు గాను 20 వార్డులు కాంగ్రెస్, 20 వార్డులో బీఆర్ఎస్, 6 వార్డులు బీజేపీ, ఒక్కొక్కటి ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు తమకు లభించిన అవకాశాన్ని వినియోగించుకొని నల్గొండ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. దీంతో మున్సిపల్ చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ మందడి సైదిరెడ్డి ఎన్నికయ్యారు. 3 నెలల క్రితం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ సహా 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో కండువాను కప్పుకున్నారు. అయితే మరోవైపు నల్లగొండ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందడంతో మున్సిపాలిటీలో రాజకీయాలు అవిశ్వాస తీర్మానం వైపు తిరిగాయి. మున్సిపాలిటీలో కౌన్సిలర్ల చేరికలు ఎక్కువ కావడంతో కాంగ్రెస్ బలం 34కు చేరువైంది. అయితే వీరంతా కలిసి చైర్మన్పై అవిశ్వాసంను ప్రకటించడంతో ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించకుండానే అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే బీఆర్ఎస్ విప్ జారీ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి గెలిచిన 15 మంది కౌన్సిలర్లకు ఈ పదవి గండం ఏర్పడనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అవిశ్వాసంలో ఓడిపోయిన చైర్మన్ మందడి సైదిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అవినీతి చేస్తే అవిశ్వాస తీర్మానం పెట్టాలని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై అవిశ్వాసం పెట్టారంటూ మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి ఆరోపించారు. గత 4 ఏళ్లుగా అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జగదీష్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీని 100 కోట్లతో అభివృద్ధి చేశామని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలతో సొంత పార్టీకి అన్యాయం చేసిన కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నూతన చైర్మన్ ఎన్నిక కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు. ఇప్పటి వరకు నల్గొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా ఉన్న కౌన్సిలర్ బుర్రి శ్రీనివాసరెడ్డి నల్గొండ మున్సిపాలిటీ నూతన చైర్మన్గా ఎన్నిక కానున్నారు. అయితే చైర్మన్గా ఆయన పేరును ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖరారు చేశారు. ఇదిలా ఉండగా ఈ అవిశ్వాస విషయంలో బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ విషయంపై అదనపు కలెక్టర్ హేమంత్ విచారణ చేపట్టనున్నారు. విప్ జారీ చేసిన విధానం, విప్లోని సభ్యులు ఓటింగ్లో ఎలా ప్రవర్తించారు అనే విషయాన్ని 3 రోజుల్లో విచారణ చేసి ఎన్నికల కమిషన్కు నివేదిక సమర్పిస్తారని అదనపు కలెక్టర్ హేమంత్ తెలియజేశారు. అక్కడి నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారంగా వారం రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అవిశ్వాస తీర్మానం చైర్మన్ మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా అభివృద్ధి చేయకపోగా నల్గొండ పట్టణాన్ని అధోగతి పాలు చేసిరు. ఏం డెవలప్మెంట్ చేయలేదు వార్డులలో ఇప్పటివరకు కూడా. ఖాళీ 4 సంవత్సరాల పేరు మీద 25 లక్షల పని తప్పితే ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ మున్సిపాలిటీని పడేసిరు. ఈ మున్సిపాలిటీకి సంబంధించిన నిధులన్నింటినీ కూడా పక్కదారి పట్టించి వార్డులలో డెవలప్మెంట్ చేయకుండా ప్రజలు కట్టిన పన్నులను కూడా వాళ్లకు సౌకర్యాలు కల్పించలేని పరిస్థితుల్లో నల్గొండ మున్సిపాలిటీని తయారు చేశారు. అందుకనే ఆయన మీద వ్యతిరేకంగానే మేము గత 2 సంవత్సరాల కిందనే ఆయన మీద వ్యతిరేకంగా మీటింగ్ను కూడా బహిష్కరించడం జరిగింది. బహిష్కరించి ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది, అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది, పరిస్థితి బాగాలేదు, మున్సిపాలిటీ అంతా ఆగమాగం ఉంది, నిధులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, కౌన్సిలర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రజల ముందు పోలేని పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఇష్టారీతిన ఒంటెద్దు పోకడలు పోవడం జరిగింది. చైర్మన్ అప్పటిన మాజీ ఎమ్మెల్యే దాని మీద వ్యతిరేకంగానే మేము పార్టీ కూడా మారడం జరిగింది. ఈరోజు ఆయన దించాలని చెప్పేసి 41 మంది కౌన్సిలర్లు ఓటేసిరంటే వాళ్ళ దీనస్థితిని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ ఒంటెద్ది పోకడలు, నియంతృత్వ పోకడలతోటి కౌన్సిల్ సభ్యులందరినీ మనోవేదన గురి చేసిన మాట అందరికీ తెలుసు. మహిళా కౌన్సిలర్లను చూడకుండా కూడా కొందరు ఇంటి మీద కూడా దాడి చేయించే పరిస్థితికి ఈ చైర్మన్, ఈ మాజీ ఎమ్మెల్యే పోవడం జరిగింది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకునే
కౌన్సిలర్లందరూ కూడా ఏకతాటి మీద ఉండి ఈయన దించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈరోజు అవిశ్వాసం మేము నెగ్గడం జరిగింది. నాకు కూడా వైస్ చైర్మన్గా నేను ఉన్నాను కాబట్టి ఈ రోజు నుంచి కొత్త చైర్మన్ ఎలక్షన్ అయ్యేంత వరకు నాకు కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దాన్ని నేను నిజంగా సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే నల్గొండ పట్టణ ప్రజలకు ఒక చైర్మన్గా ఉండి సేవ చేసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను అదృష్టంగా భావిస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి నేను కానివ్వండి, గురు శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అవినీతి రహిత మున్సిపాలిటీగా అదేవిధంగా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి మేము ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మా కౌన్సిలర్ సభ్యులందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఈరోజు అవిశ్వాసం ఓటేయడం వల్లనే నేను చైర్మన్గా యాక్ట్ అయ్యే అవకాశం వచ్చింది, ఆ దుర్మార్గ పాలన వదిలించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క కౌన్సిలర్ సోదరి మనందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. పార్టీలకు అతీతంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు ఓటు వేయని వాళ్ళకు కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మేము పనిచేసి వాళ్ళందరితో కూడా మెప్పు పొందుతాం, నల్గొండ పట్టణ ప్రజల మెప్పు పొందుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో 48కి మినిమం 40 పైన వార్డులు గెలిచే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. ఖచ్చితంగా మేము అందరం కలిసికట్టుగా అదే విధంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా అదేవిధంగా కౌన్సిలర్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది. గత 4 సంవత్సరాల కింద ఎన్నికైనటువంటి చైర్పర్సన్గా నేను నల్గొండ నియోజకవర్గాన్ని ఈ 4 సంవత్సరాల కాలంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ గారి సహకారంతో నల్గొండ నియోజకవర్గాన్ని 100 కోట్ల రూపాయలతో ఈరోజు నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో నల్గొండ పట్టణం ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉందో నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో కంటే నల్గొండలో ఐటీ హబ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే నల్గొండ పట్టణం యొక్క రూపురేఖలన్నీ కూడా నా మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం అభివృద్ధి చెందిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అవిశ్వాసం పెట్టాలంటే ఏమన్నా అవినీతి అక్రమాలు కానీ, అదేవిధంగా నల్గొండ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎక్కడైనా అవకతవకలు జరిగితే అవిశ్వాసం పెట్టాలి తప్ప ఈరోజు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి కొందరు నాయకులు ఈరోజు డబ్బులకు అమ్ముడుపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ నాయకులు ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతున్నటువంటి నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంట తిరిగి అక్కడ ఓడిపోగానే వెంటనే బీఆర్ఎస్ పార్టీలో చేరి భూపాల్ రెడ్డి గారి దగ్గర బీఫామ్లు తీసుకొని మళ్ళీ ఇక్కడ గెలిచి మళ్ళీ అక్కడ గెలవగానే మళ్ళీ అక్కడ పోయినటువంటి పరిస్థితి. ఇటువంటి కౌన్సిలర్లు నల్గొండ పట్టణంలో అమ్ముడుపోయినటువంటి వ్యక్తులు రేపు రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా నల్గొండ పట్టణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి 21 మందికి కూడా ఈరోజు పార్టీ విప్ జారీ చేయడం కూడా జరిగింది. అది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈరోజు పార్టీకి ఎగనెస్ట్గా ఓటేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారం రోజుల్లో కలెక్టర్ గారి ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారని చెప్పేసి ఆ నమ్మకం మాకుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు 5 సంవత్సరాలు నేను 4 సంవత్సరాలు చైర్పర్సన్గా ఉండి నల్గొండ ఏ ఎమ్మెల్యే నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఏ మంత్రిగా లేని సామాన్య ఎమ్మెల్యేగా ఈరోజు ఇన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేశారు. గతం నాయకుడు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి కూడా నల్గొండ నియోజకవర్గానికి చేసినటువంటిది ఏం లేదు. ఇప్పటికైనా నువ్వు మంత్రిగా ఉన్నావు, ఇప్పుడైనా నల్గొండ నియోజకవర్గాన్ని మా ఆయామంలో ఎంత డెవలప్మెంట్ అయిందో అంతకంటే డెవలప్మెంట్ చేసి నల్గొండ పట్టణాన్ని చూపించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఈ అవిశ్వాసాలు పెట్టి పదవులు దింపినంత మాత్రాన నీకు ఒరిగేది ఏం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. గతంలో మీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి గారిని కూడా మాకు అధికార పార్టీలో ఉన్నాం, ఆ రోజు కూడా మేము అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి ఉండే. మేము మానవత్వ విలువలతో ఉన్నాం కాబట్టి ఆ రోజు మేము బొడ్డుపల్లి లక్ష్మిని అదే చైర్పర్సన్గా కొనసాగించినాం. మీకు మానవ విలువలు లేక ఈరోజు డబ్బులకు అమ్ముడుపోయి లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు కౌన్సిలర్లను కొనుక్కొని ఈ యొక్క
చైర్పర్సన్ నెగ్గించుకోవాలని చూస్తున్నాం. ఇది ఒక గెలుపు కాదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. విప్పు జారీ చేసి